హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ విలేజ్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. మా ఊరు పక్కన, మా ఊర్లో అయితే విత్తనాలు పోసాను కానీ ఇంకా మొలకెత్తలేదు. ఇది వచ్చేసి నేను మా ఊరికి అండ్ రేపలకి మిడిల్లో అయితే తీసాను. ఇది చూసారా ఫ్రెండ్స్? నారు విత్తనాలు పోసిన తర్వాత ఇలా గ్రీనరీగా బాగా థిక్గా వస్తాయి ఆ మొక్కలు అనేది. అంటే నారు అంటాము మేము. ఆ నారు పీకేసి ఈ మంచిగా ఉన్న పొలాల్లో దమ్ము చేసేసి అయితే నాట్లు వేస్తూ ఉంటారు. అది ఒక ప్రాసెస్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇదొక ప్రాసెస్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేసి యదా అంటే డైరెక్ట్గా విత్తనాలు వచ్చేసి భూమిలో పాతి పెడతారు. అవేమో మట్టిని బాగా మెత్తగా చేసేసి నాగలితో అండ్ గొర్రెతో బాగా దున్నేసిన తర్వాత అయితే అవి అట్లా పోస్తారు. చాలా థిక్గా ఒత్తుగా ఉంటాయి. అవి తీసేసి మళ్ళీ వేరే చోట అయితే నాటుతాము. ఈ యదా అనే నాటు వచ్చేసేమో డైరెక్ట్గా విత్తనాలు భూమిలో పాతేసేస్తారు. ఇక అవి కోత కోసేటప్పుడు మాత్రమే కట్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్క రైతు ఇప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకు అంటే వర్షం ఎక్కువ పడినా ప్రాబ్లం అవుతుంది, తక్కువ పడితేనేమో ఎదిగి రాదు మొక్క అనేది. భూమిలో అట్లానే ఉండిపోయి జిర్రేసుకుని చనిపోతూ ఉంటాయి. ఇప్పటి నుంచి అయితే ఇంకా స్టార్ట్ చేస్తూ ఉంటారు, బలానికి మందులు కొడుతూ ఉంటారు. అండ్ ఈ వ్యూ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.